పోటీ చేస్తేందుకు వీలు లేదని అంటే కాంగ్రెస్ వాళ్ళు పార్టీ పెడుతుండేనా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ పెడుతుండేనా, ఆఖరికి ఎన్టీ రామారావు దుగ్నం ధరిస్తుండేనా? తెరవకపోతుండే కదా. మరి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవన్నప్పుడు వాళ్ళ చదువు ఎందుకు చెప్పుర్రి? ఇది చూసినాక ఉద్యోగాలు భర్తీ చేయర్రా నాయనా అని పోరగాలు మొత్తుకుంటుంటే ప్రగతి భవన్ మీద వాన పడ్డట్టే ఉన్నది గాని స్పందించినోడు లేడు. వీళ్ళంతా వ్యవసాయం చదువు చదివిన పోరగాళ్ళు. ఏ చదువు అయినా ఎందుకు చదువుతారులా పోరగాళ్ళు? నౌకర్లు వస్తాయనే కదా. మరి 14 ఏళ్ల సంధి ఇంట్లో కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు ఎప్పుడో ఇస్తారా అని ఎదురు చూస్తున్న ఈ పోరగాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది ఇప్పుడు సర్కారు? చదివింది ఇంటికాడ కూర్చుంటందుకేనా? 14 ఏళ్ల సంధి ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మరి ఈ పోరగాళ్ళ బతికింది ఎందుకు చదివినట్టు? మళ్ళా ప్రభుత్వం ఏమో వ్యవసాయాన్ని మీదికి లేవడతాం, ఉద్యానవనాలు పెంచుతాం, తెలంగాణను అడవి చేస్తాం, మన్ను మచాడం ముచ్చట్లు చెప్తున్నది. మరి అవి చేయాలంటే అందులో పనిచేసే ఆఫీసర్లు ఉండాలి కదా. ఆ కొలువుకు సరిపోని చదువులు చదివిన పోరగాళ్ళు ఇగో రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అడగొద్దాయి, అడిగితే అరెస్టులు, కేసులు, తరలింపులు. ఇది ఎక్కడి దుర్మార్గం? ముఖ్యమంత్రి పోస్టు ఖాళీగా ఉన్నదనగానే వెంటనే పోయి భర్తీ చేసుకుంటేవి కదా కేసీఆర్ గారు. మరి ఈ పోరగాల పోస్టుల సంగతి ఏంది? ఇను వీళ్ళ గోస. నిరసన చేయడం ఇది ఫస్ట్ టైం కదా సార్. 14 సంవత్సరాల నుంచి మా సీనియర్స్ వాళ్ళ సీనియర్స్ 14 సంవత్సరాలు నిరసనలు చేస్తున్నాం. ఒక్కసారి కూడా గవర్నమెంట్ పట్టించుకోలే. అసలు మాకు జీవోనే లేదు. అసలు ఈ జీవో ఎందుకు వేయట్లేదు? కాబట్టి మా గురించి ఆలోచించి, మా నిరుపేద ఆర్థిక పరిస్థితులను ఆలోచించి ఈ జీవో అనేది మాకు వేయాలని కోరుతున్నాం. ఈ జీవో వచ్చే వరకు మేము ఇలాంటి నిరసనలు కంటిన్యూ చేస్తాం, ఇలానే ఉంటాం, నిరాహార దీక్షలు చేస్తాం, ఏమైనా చేస్తాం. మాకు ఈ జీవో వచ్చే వరకు ఎంతవరకైనా పోరాడతాం. చదివించే శక్తి సామర్థ్యాలు మా పేరెంట్స్ కు లేవు. అంటే ఆర్థిక సామర్థ్యంలో మేము చాలా తక్కువ ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ ఇప్పటి వరకు ఆర్నగర్లో చాలా మంది స్టూడెంట్స్ హెచ్విఓ పోస్ట్ గురించి, బీఎస్సీ స్టూడెంట్స్ అందరం హెచ్విఓ పోస్టుల గురించి పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా మేము కూడా వారికి మద్దతుగా నిలిచి హెచ్ఓ పోస్టులు మాకు భర్తీ చేయాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. ఇక ఈ పోరగాల గోస చూడలేక ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా పోయి హిమ్మత్ ఇచ్చి వచ్చిండు. మీ డిమాండ్స్ లో చాలా ముఖ్యమైన డిమాండ్ ఒకటి ఉంది. ఏంటంటే విశ్వవిద్యాలయ పరిధిని పెంచాల్సిన అవసరం ఉంది, విశ్వవిద్యాలయంలో పనితనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయం ఉన్నటువంటి డిగ్రీలు, డిప్లొమాలకు బయట ఉద్యోగ అవకాశాలు ఏమన్నాయో దాన్ని నిర్దిష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మీ డిమాండ్ న్యాయమైంది. ఈ న్యాయమైన డిమాండ్ ఎట్లా ప్రభుత్వం వెంటనే స్పందించాలని, స్పందించకపోగా అణచివేత చర్యని మెస్సుల నుంచి బయటకు వెళ్ళగొట్టే పని చాలా బాధపడుతుంది. మీరు చెప్తాం హక్కులు లేవనుకుంటున్నారు. ఈ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వాళ్ళుగా నల్ల చట్టాలన్నింటినీ కూడా కనీసం తీసివేసిన కాగితంతో సమానం కాదని చెప్పేసి నెలల తరబడి జైలు శిక్ష అనుభవించిన వాళ్ళుగా కొట్లాడాలని మేము సిద్ధంగా ఉన్నాం. మీతోటే ఉంటాం. నామినేటెడ్ పోస్టులు భర్తీ అవుతున్నట్టు ఈ నిరుద్యోగులతోని ఉద్యోగాలు భర్తీ చేస్తే పక్షవాతం కూడా వస్తుందో ఏమో ఈ ప్రభుత్వానికి. అదే తెలంగాణ ప్రభుత్వంలో కొండా లక్ష్మణ్ బాపూజీకి ఎంత విలువ ఉన్నదో ఆయన పేరు మీద ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీలో చదివే పోరగాళ్లకు కూడా అంతే విలువ ఉన్నది ఈ ప్రభుత్వం తాన.